హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక చిన్న స్టాక్, చాలామంది అడుగుతూ ఉన్నారు ఈ సెక్టర్ షుగర్ సెక్టర్స్ నుంచి ఒక లో ప్రైస్లో ఉండే స్టాక్స్ కొన్ని చెప్పండి సార్ అని. వాళ్ళ కోసమే సెర్చ్ చేసి కొన్ని స్టాక్స్ని చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు జనరల్గా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మార్కెట్ ఒక ఎగ్జిట్ మోడ్లో ఉందని. ఈ ఎగ్జిట్ మోడ్లో పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ స్టాక్స్ అంటే ప్రతిదానికి ఒక ఎంట్రీ ఉందండి. జనరల్గా స్టాక్ మార్కెట్లో అంటేనే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. జనరల్గా బుల్ మార్కెట్లో ఒక ఎంట్రీ ఉంటుంది, అదేలాగా ఒక బేర్ వస్తుందంటే ఆ బేర్లో కూడా ఎక్కడ 35% అనేది కొన్ని వీడియోస్ ఆల్రెడీ లాస్ట్ టైం నేను చేశాను. ఆ స్టాక్స్ అన్నీ చూడండి. మీకు లాస్ట్ ఒక జూన్ జూలై ఒక 2 months దగ్గర ఒక 200 స్టాక్స్ దాకా ఇచ్చుంటాను. అంటే 200 స్టాక్స్ దాకా, అంటే 30% అని ఒక కొత్త కాన్సెప్ట్. అది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. అంటే అక్కడక్కడ 30% ఇన్వెస్ట్ చేయాలి, అంటే పర్ఫెక్ట్ అయిన ఎంట్రీ పాయింట్స్లో. అలా చాలా స్టాక్స్ బాటమ్స్లో ఆ 30% రేంజ్లో చాలామంది, అంటే అన్ని స్టాక్స్ మనం చెప్పిన ఏదో ఒక లెవెల్ తగిలి ఉంటుంది డెఫినెట్గా. ఫస్ట్ లెవెల్ కానీ సెకండ్ లెవెల్ కానీ, అంటే ఆ స్టాక్స్ అన్నీ ఈ ర్యాలీ వెళ్ళిన తర్వాత 100% రిటర్న్స్ ఇచ్చిందండి. ఎనార్మస్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బజాజ్ ఫినాన్స్ 10,000, అంటే బజాజ్ ఫిన్సర్వ్ చెప్తున్నాను, 10,000లో ఒక నేను బై ప్రైస్ చెప్పాను, దానికి ఎగ్జాక్ట్గా ఒక 200-300 రూపీస్ నియర్ వచ్చింది. అంటే అక్కడ కూడా బయింగ్ ప్రైస్. కొన్న వాళ్ళంతా చూడండి, ఎక్కడికి పోయింది, 19,000 దాకా వెళ్ళింది. స్టాక్ వచ్చి స్ప్లిట్ చేశారు. కాబట్టి ఒక 100% రిటర్న్స్ వచ్చింది. కాబట్టి చాలామంది అనుకుంటారు ఏంటి 30% అక్కడ ఎందుకు కొనాలి అని. కాబట్టి అలాంటిది ఒక డౌన్ ట్రెండ్లో కూడా ఎక్కడెక్కడ ఏమేం చేయాలని కూడా మనం ఆలోచించాలి. ఇంకా అది ప్రెసెంట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ అని మనం అనుకోవచ్చు. అది ఈ కరెక్షన్లో ఒక మంచి స్టాక్స్ ఎక్కడన్నా మనం మనకే తెలుస్తుంది జనరల్గా, ఒక కంపెనీ ఇక్కడ నుంచి దిగుంది, ఇక్కడ కొనొచ్చు అని. డెఫినెట్గా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళందరూ అలా మీరు ట్రై చేయొచ్చు. తర్వాత చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి కేఈసి ఇంటర్నేషనల్. చూడండి, కేఈసి ఇంటర్నేషనల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనకూడదు, బై ఓన్లీ అబోవ్. ఇప్పుడు 477 ఉంది, ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 515 పైన, చూడండి 515 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 582, 656, 773. స్టాప్ లాస్ వచ్చి 440 రూపాయలు స్టాప్ లాస్ అండి. కేఈసి ఇంటర్నేషనల్ ఇది కూడా 12,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము వర్క్షాప్ రెగ్యులర్గా జరుగుతున్నాము చెన్నైలో. January 28th and 29th 2 days ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. రియల్గా స్టాక్ మార్కెట్లో ఒక ప్యాషన్గా అనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అవుతుంది. అంటే స్టాక్ మార్కెట్లో ఎన్నో ఆలోచనలు ఉంటుంది. ఈ స్టాక్ ఎందుకు పడుతుంది, ఇది ఎక్కడ కొనాలి, ఇది కొనేది రైట్ టైం, అంటే రైట్ టైమా, రైట్ ప్లేసా, ఇక్కడ కొనొచ్చా, కొంటే మళ్ళీ పెరుగుతుందా అనేది ఎన్నో ఆలోచనలు ఉంటుంది. బట్ ఇక్కడ మనము ఒక వండర్ఫుల్గా ఒక స్టాక్ని మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా లైఫ్ టైం మీరు ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది ఒక వండర్ఫుల్ సెషన్ చెప్పిస్తున్నాము. ఇట్స్ రియల్, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాను ఇంట్రాడేకి. అపార్ట్ ఫ్రమ్ దట్ దాంతోపాటు ఇట్స్ వెరీ బ్యూటిఫుల్గా ఉంటుంది. అది
రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ప్యాషన్ కలిగిన వాళ్ళు బుకింగ్ చేసుకోండి. చాలా లిమిటెడ్ సీట్సే. January 28th and 29th ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days వర్క్షాప్ బుకింగ్ స్టార్ట్ అయింది. చాలా లిమిటెడ్ సీట్సే. ఎందుకంటే నేను ఎందుకు లిమిటెడ్ అని అంటాను మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ కానీ ఇక్కడ కానీ చాలా, ఎందుకంటే ఎక్కువ సీట్స్ మనం తీయలేము. అందుకని చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి కేఎస్ఎల్. చూడండి, కళ్యాణి స్టీల్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 357.10 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబోవ్ 375 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 375 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. కొన్న తర్వాత దీని యొక్క టార్గెట్ వచ్చి 428, 486, తర్వాత 579. చూడండి, కేఎస్ఎల్ కళ్యాణి స్టీల్స్ 357 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ అబోవ్ 375 పైన ఈ స్టాక్ మీరు కొనాలి. అది టార్గెట్ 428, 486, 579. ఇది కూడా 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇన్వెస్ట్మెంట్లో ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ లాంచ్ చేశాను రీసెంట్గా. చాలామంది తీసుకున్నారు. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయమన్నాను. ఎందుకంటే నన్ను రీసెంట్గా చాలామంది అడుగుతూ ఉండేవాళ్ళు, సార్ నా దగ్గర 10 crores ఉంది, 20 crores ఉంది, దీన్ని నెక్స్ట్ 5 yearsలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చెప్పండి, AA స్టాక్స్ చెప్పండి అని. అలాంటి వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్. తర్వాత ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మనం వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రూపాయి తీసుకోవట్లేదు. జస్ట్ మనం చక్కగా వాళ్ళ డీమెట్ అకౌంట్లోనే వాళ్ళు ఆ క్యాష్ ఆ అమౌంట్ని పెట్టుకొని వాళ్ళు మనం చెప్పే స్టాక్స్ వాళ్ళు కొని పెట్టుకుంటారు. ఆ డివిడెండ్స్ కూడా వాళ్ళే ఎంజాయ్ చేస్తారు. జస్ట్ ఆ తర్వాత నెక్స్ట్ 5 yearsలో ఆ 50 lakhs పెట్టిన వాళ్ళు అది 1 crore అవుతుంది వాళ్ళ అకౌంట్లోనే. తర్వాత ఇది రికమెండ్ చేసినందుకు ఒక నామినల్ ఛార్జెస్ మనం తీసుకుంటున్నాం, అంతవరకే. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, చాలామంది తీసుకున్నారు. అంటే రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఎందుకంటే నేను అబోవ్ 50 lakhs అంటాను వాళ్ళకి. అంటే అంటే ఏదైనా సరే ఒక వెల్త్ అనేది ఉంటేనే ఆ హోల్డింగ్ చేసే కెపాసిటీ ఉండాలండి, చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పాను, అంతేగాని ఇక వేరే ఏం లేదు. అది తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము ఒక 3 products లాంచ్ చేస్తున్నాము. అంటే 21 days స్టాక్స్ది, మంత్లీ బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ, సింగిల్ ఎంట్రీ, అదేలాగా నిఫ్టీ ఫ్యూచర్స్ సింగిల్ ఎంట్రీ. సో వెరీ వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. రెగ్యులర్గా మనం మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా ఇచ్చేది ఇప్పుడు ప్రోడక్ట్స్గా లాంచ్ చేసాము. సో అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అది కూడా వాటి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పిన ఈ 2 స్టాక్స్ పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి, చాలా ఇంపార్టెంట్. అది చెప్పిన వాల్యూ బై అబోవ్ ఉంటే బై అబోవ్నే చేయండి, అది చాలా ఇంపార్టెంట్. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం, థ్యాంక్ యూ.